హలో ఆల్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఈరోజు నేను మార్నింగ్ వ్లాగ్ చూపిస్తున్నాను. యాక్చువల్లీ ఈరోజు మేము బయట కూడా వెళ్ళామన్నమాట, వందే భారత్లో. సో మొత్తం జర్నీ ఎలా ఉంటుంది, ఈరోజు మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుంది, ఏం టిఫిన్ చేసుకున్నా అన్నీ కూడా ఒకసారి మీ అందరికీ చూపించేస్తున్నా. సో ఫస్ట్ అయితే లేవంగానే మన కిచెన్లో పని అందరికీ తెలిసిందే కదా. ఫస్ట్ అయితే మన కిచెన్ని క్లీన్ చేసుకొని దాని తర్వాత ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలి. సో ఫస్ట్ లేవగానే ఇలా కౌంటర్ టాప్ అంతా నీట్గా సోప్తో వాష్ చేసేస్తున్నాను. సో కింద కౌంటర్ టాపే కాకుండా సో టైల్స్ కూడా నీట్గా వాష్ చేయాలి. బికాజ్ ఏమైనా పప్పు కానీ ఏమైనా సాంబార్ కానీ వాటి మీద ఏమైనా పడి ఉంటే కూడా నీట్గా అయిపోతున్నాయి మన టైల్స్ అన్నీ. సో నీట్గా ఇలా చూపిస్తున్న విధంగా క్లీన్ చేసుకోండి. స్విచ్ బోర్డ్స్ ఏమైనా దగ్గర ఉంటే అక్కడ మరీ వాటర్ ఎక్కువ వేయకుండా సైడ్లో ఇలా వాటర్ వేసి ఒకసారి వాష్ చేసేసుకోండి, అప్పుడు సరిపోతుంది. సో ఒకవేళ మీది స్టీల్ స్టవ్ అయితే నార్మల్గా వాటర్తో అయితే వాష్ చేయొచ్చు. బట్ ఇక్కడ గ్లాస్ స్టవ్ కాబట్టి ఇక్కడ ఫస్ట్ అయితే నేను దాన్ని తోమేసి దాని తర్వాత ఒక బట్టతో క్లీన్ చేస్తున్నాను. గ్లాస్ స్టవ్ పైన అయితే ఖచ్చితంగా వాటర్ అయితే వేయకూడదు, బికాజ్ గ్లాస్ అనేది ఖరాబ్ అవుతుంది. అలానే మన బర్నర్స్కి స్టవ్కి కూడా ఎర్లీగా మనకి స్టవ్ ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఫస్ట్ అయితే స్టవ్ని నీట్గా తుడిచేసి దాని తర్వాత ఇలా డ్రై క్లాత్లో క్లీన్ చేశాను. దాని తర్వాత ఒకసారి తడుపుకొని మళ్ళీ స్టవ్ పైన ఏమైనా గలీజ్ ఉంటుందేమో అని చెప్పి వెట్ క్లాత్తో ఇలా మళ్ళీ క్లీన్ చేసుకుంటున్నాను. సో మీరు కూడా ఇదే పద్ధతిని ఫాలో అయితే మనకి ఒక స్టవ్ అనేది చాలా ఇయర్స్ మనం మెయింటైన్ చేయొచ్చు వితౌట్ రిపేర్ అనమాట. సో ఇందులో ఏమైనా వాటర్ కానీ బాగా ఇంకేమైనా స్టవ్ని ప్రాబ్లం చేసి మనం ఏమైనా పని చేసామంటే స్టవ్ అయితే జల్దీగా ఖరాబ్ అవుతుంది. అందరికీ తెలిసిందే గ్లాస్ స్టవ్ పైన మనం వేడివేడిగా ఏది పెట్టకూడదు. జస్ట్ బర్నర్స్ మీద ఆ స్టవ్స్ టూ ఉన్నాయి కదా, సో దాని మీద తప్ప మిగతా సైడ్ గ్లాస్లో అసలు కొంచెం కూడా ఏమీ మనం వేడిగా పెట్టకూడదు. నెక్స్ట్ ఇలా షింక్ దగ్గర కూడా ఒకసారి మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను. షింక్ని క్లీన్ చేస్తున్నప్పుడల్లా ఖచ్చితంగా మనకి ఇక్కడ ట్యాప్స్ ఉన్నాయి కదా, స్టీల్ ట్యాప్స్ అయితే ఖచ్చితంగా ఇలా మనం రోజు వాష్ చేసుకోవాలి. అప్పుడే అవి తుప్పు పట్టకుండా కొంచెం బ్రౌన్గా కానీ బ్లాక్గా కానీ అవ్వకుండా ఉంటాయి. రోజు తెల్లగా కొత్తగానే మనకు కనిపిస్తాయి అన్నమాట, న్యూ ట్యాప్స్ లాగా. సో మీరు ఎప్పుడెప్పుడు ఇలా షింక్ని క్లీన్ చేస్తే ఖచ్చితంగా మనకి ట్యాప్స్ కూడా ఖచ్చితంగా వాష్ చేసుకోండి. నెక్స్ట్ ఎంతమందికి స్టీల్ షింక్ అంటే ఇష్టము, నెక్స్ట్ అలానే బండ షింక్ అంటే ఇష్టం ఒకసారి చెప్పండి. స్టీల్ షింక్ అనేది కొంచెం వెడల్పుగా ఉంటే ఇష్టమా, అలానే లోతుగా ఉంటే ఇష్టం? ఏ షింక్ అయినా నాకైతే కొంచెం వెడల్పుగా ఉంటే ఇష్టము, లోతుగా ఉంటే నచ్చదు. బికాజ్ లోతుగా ఉంటే వంగి మనము బౌల్స్ అనేది వాష్ చేసుకోవాలి. అలానే కొంచెం వెడల్పుగా ఉంటే మన కౌంటర్ టాప్ కొంచెం తక్కువ వచ్చిన ఈ షింక్ కొంచెం వెడల్పుగా ఉంది కాబట్టి అంట్లో కొంచెం క్లీన్ చేసుకోవడానికి ఈజీగా అవుతుందన్నమాట. సో ఇక్కడైతే నెక్స్ట్ అలానే మనకు స్టీల్ అది షింక్ వల్ల బెనిఫిట్ ఏంటంటే మనం నార్మల్గా గిన్నెలు ఎలా వాష్ చేస్తామో అలానే ఇది కూడా డైలీ వాష్ చేయొచ్చు. ఎక్కడ పాచి అనేది మాత్రం ఉండదన్నమాట. సో ఇలా నీట్గా మనం షింక్ని అలానే కౌంటర్ టాప్ని మొత్తం నీట్గా క్లీన్ చేసేసుకోవాలి. ఇప్పుడు కౌంటర్ టాప్ షింక్ అయితే మొత్తం క్లీన్ చేసేసాం కదా, ఇంకా స్టవ్ మీద ఒకసారి ముగ్గు అయితే వేసుకోవాలి. అలవాటు ఉన్నా లేకున్నా ఇప్పటి నుంచి అయితే అలవాటు చేసుకోండి. బికాజ్ మనకి సూర్యుడు లాగా అనమాట, అంటే మనకి సూర్య భగవాన్ ఎంత అగ్నిదేవుడు కాబట్టి సో ఆయనకి రోజు మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ వరకు ఇక్కడే వంట చేస్తాం కాబట్టి సో ఆయనకు ఒకసారి దండం పెట్టుకొని మన కౌంటర్ టాప్ పైన ఉన్న సామానాన్ని కూడా ఇలా నీట్గా సర్దేసేసుకోండి వంట స్టార్ట్ చేసే బిఫోర్. ఇంకా నేనైతే స్టవ్ని క్లీన్ చేసేలోపు ఇక్కడ బట్టలు అయితే వేసేసాను. సో ఇక్కడ డ్రయర్ కూడా అయిపోయింది. సో ఇది వర్ల్పూల్ అనేది చాలా ఇయర్స్ కిందదనమాట, ఒక 15 ఇయర్స్ అయిపోయింది తీసుకొని. సో అందుకే ఇంత గలీజ్గా కనిపిస్తుంది. ఇక్కడ డ్రయర్ది అయితే కూడా పోయిందనమాట. బట్ పర్లేదు, నాకు ఆటోమేటిక్ అంటే ఇలా సెమీ ఆటోమేటికే నాకు ఈజీగా అనిపిస్తుంది, జల్దీగా పని కూడా అయిపోతుంది. సో ఇక్కడైతే మార్నింగ్ మా పాప స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇడ్లీ అయితే పెట్టేశాను.
సో ఇప్పుడు ఇడ్లీ తినే ఇంట్రెస్ట్ అయితే నాకు లేదు, అందుకని ఇడ్లీ ఉప్మా చేసుకుందామని రెడీ చేస్తున్నాను అనమాట. ఒకటే థాట్ వచ్చింది ఇడ్లీ ఉప్మా చేద్దామని, అందుకే చూపించాను. సో ఫస్ట్ అయితే స్టవ్ మీద కడాయి పెట్టేసి కడాయి కొంచెం వేడెక్కిన తర్వాత ఒక 4 టేబుల్ స్పూన్ వరకు ఇందులో మనం ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ కూడా కొంచెం బాగా వేడెక్కాలన్నమాట. అప్పుడు ఇందులో ఇంకా మనం కలుపుకున్న పోపు గింజలు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చిశనగపప్పు, కావాలంటే ఎండుమిర్చి 2 ఎండుమిర్చి వేసుకొని, పచ్చిమిర్చి వేసుకొని, టొమాటోస్, అలానే ఆనియన్స్, కొంచెం పల్లీలు ఇందులో వేసుకొని, పసుపు కూడా వేసుకొని ఒకసారి ఇవన్నీ మంచిగా మంచి కలర్ వచ్చి ఫ్రై అయ్యే వరకు దీన్ని బాగా వాష్ చేసుకోవాలి. మనకు ఆనియన్స్ అనేవి కొంచెం ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చిన తర్వాత టొమాటోస్ని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ టొమాటోస్ కూడా బాగా మక్కడానికి ఇలా దీని మీద మూత పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక 5 మినిట్స్ నుంచి ఒకసారి తీసిన తర్వాత మనకి అది బాగా మగ్గిపోతుంది. అది మగ్గిపోయే లోపు ఇక్కడ నేను ఇడ్లీ ఉన్నాయి కదా, వాటన్నిటిని మంచిగా క్రష్ చేసి మెత్తగా చేసుకుంటున్నాను ఉప్మాలాగా. మరీ మెత్తగా కాకుండా కొంచెం పొడి పొడిగా చేసుకోవాలి. సో నాకైతే ఇక్కడ 9 ఇడ్లీ వరకు ఉన్నాయన్నమాట. సో 9 ఇడ్లీని ఒక చిన్న బౌల్ తీసుకొని ఇలా నీట్గా మెత్తగా చేసుకుంటున్నాను. మెత్తగా అంటే ముద్దగా అవ్వకూడదు, కొంచెం పొడి పొడి కావాలి. అప్పుడే మనకి ఇడ్లీ ఉప్మా అయిపోతుంది. సో నేను అవి మంచిగా మెత్తగా చేసుకుంటే లోపు ఇక్కడ మనకి ఇది పోపు కూడా మంచిగా ఉడికిపోయిందనమాట. సో ఇప్పుడు కుక్ అయిపోయిన దాంట్లో మనం కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. ఆల్రెడీ ఇడ్లీ పిండిలో సాల్ట్ వేసుకుంటాం కాబట్టి ఇప్పుడు జస్ట్ లైట్గా వేసుకుంటూ, ఒకవేళ సరిపోకపోతే లైట్గా కొంచెం వేసుకోవచ్చు. సో ఆల్రెడీ క్రష్ చేసి పెట్టుకున్న మన ఇడ్లీస్ అన్నిటిని కూడా ఇందులో మళ్ళీ యాడ్ చేసేసుకొని ఇప్పుడు నీట్గా ఇలా కలుపుకొని అంతే, ఇంకా సర్వ్ చేసుకొని మనం ఇంకా వేడిగా తినేయడమే. ఈ చలికాలంలో చాలా బాగుంటుంది ఇడ్లీ ఉప్మా, ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ అలానే వందే భారత్ ఇప్పుడే స్టార్ట్ అయ్యి వెళ్తున్నాం అనమాట బెంగళూరుకి. సో చాలా బాగున్నాయి సీట్స్ అనేది, వాష్రూమ్స్తో సహా చాలా బాగున్నాయి. సీసీ కెమెరాస్ ఉన్నాయి. మనకి ఇది ఎగ్జిక్యూటివ్ చైర్స్ అనమాట. ఎగ్జిక్యూటివ్ చైర్స్ కొంచెం రేట్ ఎక్కువ. నెక్స్ట్ అలానే సీట్ మధ్యన కొంచెం గ్యాప్ ఉంటుంది. ఇవైతే జస్ట్ నార్మల్ సీసీ చైర్స్. సో వీటికి జస్ట్ అటు సైడ్ లెఫ్ట్ సైడ్ 3, ఇంకో సైడ్ ఏమో 2 మెంబర్స్ కూర్చోవచ్చు. సో వాటికి పెద్ద గ్యాప్ కూడా లేదు. నెక్స్ట్ అలానే కూర్చోడానికి సైజ్ కూడా బాగాలేదు. సో ఇక్కడైతే ఫస్ట్ అయితే మనకి న్యూస్ పేపర్, వాటర్ బాటిల్, అలానే ఇలా స్నాక్స్ అయితే ఇచ్చారు. సో డైలీ ఒకటే స్నాక్స్ ఉండవు, డిఫరెంట్ స్నాక్స్ అయితే మనకి ఇస్తారనమాట. నెక్స్ట్ అలానే మనకి లంచ్లో కూడా చాలా డిఫరెంట్గా వెజ్ అయితే వెజ్, నాన్ వెజ్ అయితే నాన్ వెజ్ వాళ్ళకి సపరేట్గా ఇచ్చారు. సో ఎక్కగానైతే ఫస్ట్ ఇలా వాటర్ బాటిల్, అలానే న్యూస్ పేపర్స్ ఇస్తారు. సో అదే మీ అందరు కూడా నేను చూపించాలనుకున్నాను. సో జర్నీ అయితే చాలా బాగుంది. మనకి ఇందులోనే ఛార్జింగ్ పాయింట్స్ ఉన్నాయి. సేమ్ ఫ్లైట్ ఎలా ఉంటుందో అలానే ఉంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే జస్ట్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.